మేం చెప్పిందే తినాలి, మేం చెప్పిందే చెయ్యాలి, మేం చెప్పిన బట్టలే వేసుకోవాలి, మాకే ఓట్లేయాలి, లేకపోతే తిడతాం. పూపాటోళ్ళ కదా ఇట్లనే ఉన్నది. వాళ్ళకు ఓట్ లేకుంటే లంగలు దొంగలని తిడుతున్నారు. బీజేపీ ఆర్మూరు ఎమ్మెల్యే ఉన్నాడు కదా రాకేష్ రెడ్డి సారు, ఆయన హిందువులను పొట్టు పొట్టు తిట్టిండు. అదేంది బీజేపీ పార్టీ అయినా కదా వాళ్ళు వేరే మత పోళ్ళని తిడతారు కదా, హిందువులను తిట్టుడేంది అని అనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీరు మొత్తం చూడాల్సిందే. ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడిరెడ్డి సార్ ఉన్నాడు కదా, ఆయన హిందువులను పొట్టు పొట్టు తిట్టిండు. మొన్న ఎలక్షన్ల నాడు పాత బస్తీల రిగ్గింగ్ అవుతున్నదని ఉత్త పుకార్ల వీడియోలు బయటకు వచ్చినాయి కదా. హైదరాబాద్ ఎంపీ క్యాండిడేట్ మాధవిలత మేడం సుత ఓట్లు వాళ్ళే వేసుకుంటున్నారని గాయ చేసింది కదా. ఇదే ముచ్చట రాకేష్ రెడ్డి సార్ని అడిగితే హిందువులను పొట్టు పొట్టు తిట్టిండు. హిందువులకు చీము నెత్తులు లేదు, పనికిరాని వెధవ బతుకులని గరమయ్యిండు. మాకొక శివాజీ ఝాన్సీ లక్ష్మీబాయి ఉన్నా గానీ వాళ్ళను స్ఫూర్తిగా తీసుకోలేకపోతున్నాం అని ఉత్తుగానే నిజమేదో అబద్ధమేదో తెలియకుండా మాట్లాడిండు. యూపీలో ఎట్లా చేసినాం, హైదరాబాద్ లో సుతం అట్లనే చేస్తామని భుజాలు ఎగరేసుకుంటా చెప్పిండు. అయితే వెనక ముందు తెలుసుకోకుండా మంచి చెడు అరుచుకోకుండా ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా సారు అంటున్నారు జనాలు. మీకు ఓట్లేస్తే మేము మంచోళ్ళం, లేకపోతే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారా అని పబ్లిక్ గరమైతున్నారు. ఈసొంటి ఎచ్చలకు పోతే నిన్న ఉత్తరప్రదేశ్ కాడ బీజేపీలకు గట్టిగా దెబ్బ కొట్టిండ్రు. తెలంగాణలో జనాన్ని ఎక్కువ సీట్లు వచ్చినాయని శంగ ఎగరకుండ్రి. మేం దలుచుకుంటే ఏడ సురుకు పెట్టాలనో ఆడ పెడతామని అంటున్నారు. 8 ఎంపీ సీట్లు చూసుకొని మీ కళ్ళకు పొరలెక్కినాయి. మంచిది సారు, మీరు చెప్పినట్టు మేం తెలివి తక్కువ వాళ్ళమే. మరి మాతోని ఓట్లేయించుకొని గద్ద మీద కూర్చున్న మిమ్మల్ని ఏమనాలే అని ఆర్మూర్ ప్రజలు అడుగుతున్నారు.